దర్శక ధీరుడు రాజమౌళి సడన్ గా కెమెరాల మధ్య జస్ట్ ఒక పలుచటి బనియన్ డ్రెస్ తోనే కనిపించాడు. అది కూడా ఒక ఆట కోసం అతను అలా సిద్ధమయ్యాడు. రాజమౌళిని అలా చూసి అంత షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏంటి ఆట, ఎందుకు రాజమౌళి అలా ఉన్నాడు అన్నది తెలుసుకోవాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. డైరెక్టర్ రాజమౌళి ఆయన సినిమాల ప్రభావం ఎలాంటిదో ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసేలా చేశాడు. RRR సినిమాతో ఆస్కార్ వేదిక మీద కూడా తన పాట అలరించేలా చేశాడు. అలాంటి రాజమౌళి కేవలం సినిమాలు తీయడమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న టాలెంటెడ్ పీపుల్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అలా వీడియో గేమ్ మేకర్ కోజిమాతో రాజమౌళి పరిచయం ఆ తర్వాత ఆయన్ను ఒక వీడియో గేమ్ లో క్యామియోగా చూపించేలా చేసింది. జపాన్ వీడియో గేమ్ మేకర్ కోజిమా ఇప్పటికే ఎన్నో సూపర్ గేమ్లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన వీడియో గేమ్ వస్తుందంటే అందరూ ఎదురు చూసేలా చేసుకున్నాడు. సక్సెస్ఫుల్ వీడియో గేమ్ క్రియేటర్ అయిన హిడియో కోజిమా తన కొత్త వీడియో గేమ్ కోసం రాజమౌళి అయిన కుమారుడు కార్తికేయన్ ని వాడుకున్నాడు. కోజిమా వీడియో గేమ్ లో సూపర్ సక్సెస్ అయిన డెత్ స్ట్రాండింగ్ కి సెకండ్ వర్షన్ గా ఒక వీడియో గేమ్ రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇప్పటికే నార్మన్ రీడర్స్, ఎలీ ఫ్యానింగ్ ఇంకా లియా సెడల్స్ ను కనిపించనున్నారు. వీరితో పాటు అడ్వెంచర్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా అతను తనయుడు కార్తికేయ కూడా ఇందులో భాగంగా అవుతున్నారు. ఈ వీడియో గేమ్ జూన్ 26న ప్లే స్టేషన్ లో 5లో అందుబాటులో ఉండనుంది. ఇంతకు రాజమౌళి కార్తికేయ ఎలా హిడియో కోజిమా వీడియో గేమ్ క్రియేట్ కి తగిలారు అంటే 2022లో RRR జపాన్ రిలీజ్ కోసం అక్కడికి వెళ్ళగా ఆ టైంలో కోజిమా పరిచయం ఏర్పడింది. అయితే అతనితో పరిచయం కాస్త ఇప్పుడు వీడియో గేమ్ లో ఒక క్యామియోగా కనిపించేలా చేసింది. ఏది ఏమైనా రాజమౌళి ఫ్యాన్స్ కు ఇది ఖచ్చితంగా ఒక క్రేజీ న్యూస్ అని చెప్పవచ్చు. వీడియో గేమ్ లో రాజమౌళి క్యామియోగా ఉంటుందని చెబుతున్నా అది కూడా చాలా గొప్ప విషయం అని భావిస్తున్నారు తెలుగు ఆడియన్స్.